और ये 37 ब्लॉक के सभी हजरात को, सब लोगों को ये 79th इंडिपेंडेंस डे मुबारक, वंस अगेन मुबारक। जब अंग्रेज लोग 100 साल तक अपने इंडिया पे हुक्म करके अपने पे जुल्म सिताए और लोग क्या है कि अपने कुर्बानियां दे के लड़के जंग लड़के उन लोगों से इंडिपेंडेंस हासिल करे, ऐसे ये कोल्लूर में आने के बाद हम कोल्लूर में 2023 दिसंबर के बाद से अपने अय्यप्पा बहुत मेहनत करे, ऐसे कुर्बानियां दिए जैसे वो लोग अपने हिंदुस्तान के लिए फ्रीडम फाइटर के लिए लड़े ना, तो जैसे इन्हें भी बहुत फाइट करके ये चीज क्या है अकबर भाई का सपोर्ट लेके ये दोनों मेहनत करके करके अपने लिखा के ब्लॉक बना के दे दिए। हम लोग खुद ही से जाके किसी के नंबर नहीं लिए, किसी के कुछ भी नहीं लिए, उन लोग मेहनत करके हर एक कन का बैठ के उनके फोन नंबर लेके व्हाट्सएप ग्रुप क्रिएट करके ये तुम 15,500 फ्लैट के नंबर लेना कोई मामूली बात नहीं है। वो क्रेडिट गोष्ट अय्यप्पा और अकबर, ठीक है। एक दो नंबर 2-3 ग्रुप बनाना बड़ी बात नहीं है, लेकिन 15,000 घर के पूरे फ्लैट नंबर ले लेके ग्रुप बना के थोड़े डिवाइड करके सब करके जो मेहनत करे ना। అందరికి నమస్కారం అండి। 37 బ్లాక్ అందరికి ఫ్యామిలీస్ అందరికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। 15th ఆగస్ట్ సందర్భంగా మీ బ్లాక్ అందరికి చాలా మంచిగా అనిపిస్తున్నారు, అంటే జనం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి। మీ అడ్మిన్స్ కూడా ఫయాజ్ భాయ్ ఆయన ఉండడం వల్ల మీకు చాలా లెక్క అనిపిస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్ ఒక జంగల్ లాగా ఉన్న రూపురేఖలు తీర్చిదిద్ది మంచిగా కలర్ఫుల్ గా తయారు చేసిండు। సో ఇప్పుడు ఇలాగే మీరు ఆయన సపోర్ట్ చేయాలి, ఆయన మీకు సపోర్ట్ చేయాలి, వెనకాలకి అవి చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి। ఎందుకంటే ఫ్యామిలీ ఒక్క దాంట్లో ఖరాబ్ అయినా సరే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఖరాబ్ అవుతుంది। సో అందరు కలిసిమెలిసి ఉంటేనే బిల్డింగ్ బాగుంటుంది, ఒక చెట్టు బాగుంటుంది దాని ప్రకారం। సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ లకి ఎలా పోరాడి మన దేశం కోసం స్వాతంత్రం తెచ్చుకున్నారు, అలాగే ఈ బిల్డింగ్ కూడా అట్లా కష్టపడి పోరాడి ఒక చక్కగా తిరిగిదిద్దింది మన ఫయాజ్ భాయ్। ఆయన కోసం అందరూ ఒకసారి తాళి బజాయించండి। సో అందరూ ఇప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి। మేము కూడా ఇప్పుడు మీకు ఇలాగే వచ్చి అరే 37 బ్లాక్ అంటే అరే పోవాలనిపించాలి, మాకు రావాలనిపించాలి। 37 బ్లాక్ అంటే అరే 37 బ్లాక్ అన్నట్టు అనిపించకూడదు అందరికీ। అందరూ కలిసిమెలిసి ఉండండి। థ్యాంక్ యూ సో మచ్, నాకు అవకాశం కల్పించినందుకు, నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్। 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, 37 బ్లాక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కొల్లూరు ఫేజ్ 2 ఏదైతే మనకు ఈ ఇల్లు ఇవ్వడం జరిగిందో కేసీఆర్ 2 ఏళ్ల కింద మనకి ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్లాక్లన్నీ ఈ ఏరియా అంతా ఒక జంగల్ లాగా ఉండే, అంటే ఒక మొత్తం ఎక్కడ చెట్లతోటి నిండిపోయి ఉండే। ఇక్కడ ఉన్న అప్పుడు ఎవరైతే పెద్ద మనుషులు ముందుగా ఇప్పుడు అడ్మిన్లుగా ఉన్నారో కొంతమంది అడ్మిన్లుగా వాళ్ళందరూ ఇక్కడ ఉండి ఇక్కడ చాలా పని చేయడం జరిగింది। అసలు చూస్తే ఎట్లుండే అంటే పాములతోటి ఇక్కడ నిండిపోయి ఉండే, పెద్ద పెద్ద చెట్లు, అసలు 10 ఫీట్ల చెట్లు, అట్లాంటి ఈ జంగల్ను క్లియర్ చేసి మంచిగా చేసి ఇప్పుడు ఒక సుందరవనంగా ఈ కొల్లూరు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు చూడడానికి చాలా మంది ఉన్నారు, చాలా మంచిగా అనిపిస్తుంది। ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఈ కొల్లూరు మీద కన్ను పడ్డారు। ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా లేకుంటే ఎమ్మెల్యే అయినా లేకుంటే కౌన్సిలర్లు అయినా ప్రతి ఒక్కరికి ఈ కొల్లూరు అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి। ఎందుకంటే ఓటు బ్యాంక్ కావాలి, ఆ ఓటు బ్యాంక్ గురించి కంపల్సరీ వాళ్ళు ప్రతి ఒక్కరు మన దగ్గరకు వస్తారు। మనం ఏం చేయాలంటే కలిసి కట్టుగా ఉండాలి। ఏదైతే మనం కలిసి కట్టుకుంటామో ఖచ్చితంగా మినిస్టర్లు అయినా సరే ఇక్కడికి వచ్చి మన పనులు చేస్తారు। మనమే కొట్లాడుకున్నాం అనుకో, మనమే ఇక్కడ బ్లాక్ లో కిరికిరి చేసుకున్నాం అనుకో, ఒకరు చెడిపోవాలని ఒకరు ఏదో ఒకరు చెప్తారు, ఒకరు దాన్ని ఆ విధంగా చేయొద్దు। మనం ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా ఉండాలి। ఇన్ని రోజులు ఇంత మంచిగా ఉన్నాం కదా, ఇది ఒక ఫ్యామిలీ లాగా మనకు ఇచ్చినారు। ప్రతి ఒక్క కులమత భాగాలు లేకుండా ఇక్కడ మనకు అవకాశం కల్పించినారు కేసీఆర్। ఎందుకంటే మనకి ఇల్లు ఇచ్చినప్పుడే హిందూ ముస్లిం సిక్ ఇసాయి అని చెప్పి అందరు కలిసిమెలిసి ఇవ్వడం జరిగింది। ఆ విధంగా మనం ఈ కుటుంబం లాగా అనుకొని మనం ఇక్కడ ఉండాలి। ఎందుకంటే మనం ఏ విధంగా అయితే కలిసిమెలిసి ఉంటామో ప్రతి ఒక్క పండుగలు కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కానీ కార్యక్రమాలు కానీ మంచిగా ఫెసిలిటీ చేసుకోవచ్చు। అప్పుడు మనం అనేది కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం అని అంటారు, ఐకమత్యమే మహాబలం అంటారు। ఆ విధంగా మనం ఎప్పుడైతే ఐకమత్యం ఉంటామో మనం మన పనులు చేసే పనులన్నీ యథార్థంగా మంచిగా ఉంటాయి। మనము ఎప్పుడైనా ఒకరిని ఏదో చెడు ఉద్దేశంతో ఆలోచించద్దు, చెడు ఆలోచనతో ఏదైనా పరిష్కారం ఏదైనా మీ దాంట్లో వస్తే మీరు కూర్చొని మీ బ్లాక్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి। ఆ తర్వాత ఏదైనా జరిగితే సెక్టర్ వైజ్ గా ఏదైతే జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ వాళ్ళని పిలిచి ఒకసారి మీతో మాట్లాడితే మీ పరిష్కారం సాల్వ్ అయిపోతాయి। ఆ విధంగా చేసుకొని చాలా మంచిగా ఈ బ్లాక్ ఇప్పుడు మంచిగా సీసీ కెమెరాలు వచ్చినాయి, ప్రతి ఒక్క సౌలభ్యం ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మంచిగా చేసుకోవాలని, మంచి కలిసిమెలిసి ఉండాలని కోరుతూ ఈ కమిటీ తరఫున ఈ కొల్లూరు ఫేజ్ 2 మా అడ్మిన్లందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ
విన్నవించుకుంటూ సరే ముగిస్తున్నాను. అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రోజు నిజంగా చాలా అద్భుతం. ఎందుకంటే మనం చాలా కష్టపడ్డాము, ఇలాగే ఇదే కొనసాగించాలని కోరుకుంటున్నా. మనమందరం ఇక్కడ హిందూ ముస్లిం అనే భేద భావం లేకుండా మనమంతా కలిసి మెలిసి ఇలాగే మళ్ళీ 26 జనవరి 26 జనవరి కూడా వస్తుంది కాబట్టి మనం అందరం కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు.